చూసారు కదా ఇది మెడ ముక్క ఎలా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనం మన బ్లౌజ్కి ఎలా అతుక్కోవాలనేది చూద్దాం. ఫస్ట్ ఊక్సులు పట్టి సైడ్ తీసుకోవాలి. చూడండి, ఈ క్లాత్ని రివర్స్లో పెట్టి అతుక్కోవాలి. అలా మెడముక్కి ఇక్కడ ఊక్సులు పట్టి నుండి దారాలు పట్టి వరకు ముక్కని అతుక్కోవాలి మనం. చూడండి, దారాలు పట్టి వరకు మనం ఇప్పుడు అతుక్కున్నాము. ఒకవేళ క్లాత్ మిగిలితే ఇలా చిన్నది ఫోల్డ్ చేసేసుకోండి. అతికిన తర్వాత రెండోది ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఆల్రెడీ మనం అతికాము, ఇప్పుడు మళ్ళీ రెండోసారి ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవాలి. ఇదిగోండి చూడండి, రెండోసారి ఫోల్డ్ చేసుకొని ఎలా కుట్టేసుకుంటున్నారు. జాగ్రత్తగా మనకి ముందునే ఏ షేప్లో అయితే ఉందో ఆ షేప్లో తీసుకొని అతుక్కోవాలి ఫ్రంట్ సైడ్. చూసారు కదా, అతికేసుకున్నాక ముందు పక్క ఎలా ఉంది ఇప్పుడు జాకెట్ మామూలుగా పెట్టి నేను చూపిస్తాను. ఇక్కడ మెడముక్క అతికేసాము. మెడముక్క అతికేసాక ఎలా వచ్చిందో ఇంకా ఇప్పుడు మన హ్యాండ్స్ అతకాలి, తర్వాత హుక్స్లు వేయాలి, దారాలు వేయాలి. సో ఇంకా ఫినిషింగ్ ఉంది దీనికి. సో ప్రెసెంట్ ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా అతుక్కోవాలో చూసుకుందాం. హ్యాండ్స్ అతుక్కున్నాక మనం బాడీ అతుక్కోవాలి, అప్పుడైతేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. మన హ్యాండ్స్ ఎలా అతుక్కోవాలో చూసుకుందాం. ఇప్పుడు ఒక హ్యాండ్ తీసుకొని ఆల్రెడీ మనం నిన్న మధ్యాహ్నం మిడిల్ పాయింట్ ఏదో తెలుసుకోవడం కోసం మనం ఆల్రెడీ చిన్నది కట్ చేసుకున్నాం. చూడండి ఎలా పెట్టుకుంటున్నారో. కరెక్ట్గా షోల్డర్ పాయింట్ దగ్గర మిడిల్ పాయింట్ రావాలి. హ్యాండ్ ఒక మిడిల్ పాయింట్ మన షోల్డర్ పాయింట్ దగ్గరికి రావాలి. ఒకవేళ చాలకపోతే చంకల దగ్గర ముక్కలు అతుక్కోవాల్సి వస్తుంది అనమాట. చూసారు కదా, ఒక 2 హ్యాండ్స్కి మనం 4 ముక్కలు కట్ చేసుకోవాలి. చంకల దగ్గర కంటే ఇక్కడ చేతి ఒకసారి ఇదో ఇక్కడ వస్తుంది చంకల దగ్గర అండి. ఇదో చూసారు కదా, ఇలా చంకల దగ్గర అంటే పైన అతుక్కోవాలి ముక్క. ఇదో ముక్కను పైన అతుక్కోవాలి. ఏదైనా సరే మనం ముక్క అతికినా ముక్క కుట్టినా సరే 2 కుట్లు అనేది మీరు కంపల్సరీ వేసుకోవాలి. పక్క అతికం ఇలా రెండో పక్క కూడా అతుక్కోవాలి.